పార్ట్ 3 ఆఫ్ మహేంద్రగిరి వ్లాగ్ సిరీస్. బిఫోర్ పార్ట్‌లో అయితే కుంతిమాత ఆలయం, పరశురాముని ఆలయం ఎలా రావాలి అనేది డీటెయిల్‌గా చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, గో అండ్ వాచ్ నౌ. ఇప్పుడు మనమైతే మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న భీముని ఆలయంకి అయితే స్టార్ట్ అవుదాం. పైకి వెళ్ళే ముందు కుంతిమాత ఆలయం దగ్గర అయితే ప్రసాదం కొని పులిహోర అయితే అందరం తిన్నాం. ఎందుకంటే పైకి ఫుల్‌గా ట్రెక్కింగ్ అయితే ఉంటుంది కదా! సో, ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. మీరు కొంత పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే దర్శించుకోవచ్చు. రామాయణంలో హనుమంతుడు సీతను వెతకడం కోసం వెళ్ళినప్పుడు ఈ కొండపై ఆగి మళ్ళీ వెళ్ళినట్టు పురాణంలో అయితే ఉంది. సో, కొన్ని ఫోటోస్ అయితే ఇక్కడ దిగి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. చెప్తున్నా కదా ఫుల్‌గా ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. ముందుగానే గుర్తుంచుకోండి. మొత్తానికైతే వచ్చేసా. లెట్స్ సీ ద వ్యూ. ఈ భీముని ఆలయం అయితే అతనికి తగ్గట్టుగానే కొన్ని రాళ్లను పేర్చి నిర్మించినట్లుగా ఉంటుంది. లోపల అయితే ఒక శివలింగం అయితే పూజింపబడుతుంది. నౌ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఆలయం ఎంట్రీలో నుండి వెళ్ళి ఎగ్జిట్‌లో నుండి బయటికి రావాలని అంటారు. బట్ ఎగ్జిట్ అయితే చాలా చిన్నగా ఉంటుంది వీడియోలో చూపించినట్లుగా. నేనైతే కొంచెం కష్టం మీద వచ్చేసా. బట్ చాలామంది అయితే రాలేరు. ఇందులో నుండి బయటకు వచ్చే వాళ్ళకి మోక్షం కలుగుతుందయితే ప్రజలందరూ కూడా నమ్ముతారు. నౌ ఇక్కడి నుండే అందరూ కూడా సన్‌సెట్ అండ్ సన్‌రైజ్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఈ పార్ట్‌కైతే ఇంతే. నెక్స్ట్ పార్ట్‌లో మ్యూజికల్ స్టోన్స్, అర్జుని ఆలయం అండ్ జగన్నాథుని ఆలయం మొత్తం అయితే చూపిస్తాను. చాలా అడ్వాంచర్స్‌గా అండ్ ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటుంది. సో, అప్పటి వరకు డూ ఫాలో అవర్ ఛానల్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.